అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో సండే రోజైతే ఈవినింగు మా అమ్మాయికి అబుదాబిలో కాంపిటీషన్ ఉంది. మేము ఉండే దగ్గర నుంచి ఒక 2 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. అబుదాబి కాంపిటీషను ఈవినింగ్ ఉందన్నమాట. 6:30కి అలా జరిగింది. ఇంకా మేము కొంచెం ఎర్లీగానే 3:00 కల్లా స్టార్ట్ అయ్యాము. కొంచెం లాంగ్ జర్నీయే కదా! మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉంటాంలే అని చెప్పేసి 3కి అలా స్టార్ట్ అయ్యి వెళ్ళాము. 5 కల్లా రీచ్ అయ్యామన్నమాట. మేము వెళ్ళేటప్పటికి కూడా ఆల్మోస్ట్ ఇంకా అప్పుడప్పుడే పిల్లలందరూ వస్తూ ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ వచ్చేసున్నారు. ఇప్పుడు టైము 6 అయింది. 5కి 5:30 కల్లా అక్కడ వాళ్ళు టీ షర్ట్స్ అట్లాగే కాలుకి టైమర్ పెడతారు. అవన్నీ కలెక్ట్ చేసుకోవాలి మనం. సో అందుకని కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యి వచ్చాము. ఇక్కడంతా చూడండి, మా ఇన్స్టిట్యూట్ పిల్లలు కూడా ఉన్నారు. చాలా మంది పిల్లలు వచ్చారు. ఇది మ్యారథాన్ అన్నమాట. కాంపిటీషన్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం ఎక్కడ కాంపిటీషన్స్ జరిగినా. అంటే ఇక్కడ కొంచెం స్కేటింగ్ కాంపిటీషన్స్ అనేవి తక్కువే ఉంటాయి కాబట్టి యూఏఈలో సిబిఎస్ఈ జరిగిద్ది. అలాగే 1-2 మ్యారథాన్స్ జరుగుతూ ఉంటాయి. కంపల్సరీగా ఇంకా వాళ్ళు ప్రాక్టీస్కి వెళ్తున్నారంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక కాంపిటీషన్కి అలా పార్టిసిపేట్ చేస్తేనే కదా వాళ్ళకు కూడా నేర్చుకున్నందుకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి వచ్చాం. 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 10 ఈ 3 రేసెస్ జరుగుతాయి. ఇప్పుడైతే 3 కిలోమీటర్ కోసం నుంచొని ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడ. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అండర్ 8, అండర్ 10 అట్లాగా. ఇంకా మా అమ్మాయి కూడా ఈ రేస్లో ఉందన్నమాట. ఇంకా తనది స్టార్ట్ అయింది. ఈ రేసెస్ అన్నీ అయిపోయేటప్పటికి టైం ఆల్మోస్ట్ 8 అట్లా అయింది. అంటే వెంటనే పెట్టేస్తారు, గ్యాప్ ఏమి ఉండదు. ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ గ్యాప్తోని రేసెస్ అన్ని ఫినిష్ అవుతాయి. ఇక్కడ టైం చూడండి, ఇప్పుడు 8 అయిందన్నమాట. ఆల్మోస్ట్ ఇంకా చీకటి పడింది. మెడల్స్ అయితే ఇస్తున్నారు 1 by 1. ఈ మెడల్స్ ఇవన్నీ ఇవ్వటం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికి స్టార్ట్ అవ్వాలి. మాకైతే టైం ఇక్కడే 9 అయింది. 9:30 అట్లా అయింది. మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. కాంపిటీషన్ అయిపోయి మెడల్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఇంటికి వెళ్ళేటప్పటికి 11:30 అయింది. అంటే ఇంకా మేము అక్కడ టైం ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఇది సండే రోజు జరిగింది కాబట్టి. మండే రోజు మళ్ళీ స్కూలు, ఆఫీసు అంతా ఉంటుంది కదా! ఇంకా ఎక్కువసేపు అక్కడ ఉన్నా కూడా సాటర్డే జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి ఎందుకో సండే పెట్టారు. సాటర్డే అయితే కొంచెం అందరూ ఇన్స్టిట్యూట్ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి కొంచెం ఫ్రెండ్స్ అందరూ కొంచెం సేపు టైం స్పెండ్ చేసినా అంత ఇబ్బంది ఉండదు. కానీ మండే స్కూలు, ఆఫీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా కాంపిటీషన్ అయిపోగానే ఇంకా లేట్ ఏం లేదనమాట. వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఇక్కడ ఇప్పుడు ఈద్ రేపు ఫ్రైడే అట్లా ఈద్ ఉందన్నమాట, నెక్స్ట్ ఫ్రైడే. సో అందుకోసమని చక్కగా రోడ్ల మీద అంత లైటింగ్ అలా పెట్టుంది. మసీదుల దగ్గర కానీ అక్కడ అన్ని చోట్ల ఫుల్ లైటింగ్తో అయితే ఉన్నాయి. ఇంకా 12కి అట్లా ఇంటికి వచ్చేసాము. రేసెస్ కంప్లీట్ చేసుకొని ఇంకా మెడల్స్ అవి ఇచ్చారు కదా, అవన్నీ అన్నమాట. ఇవి సర్టిఫికేట్స్, మెడల్స్. ఇంకా నెక్స్ట్ డే యాజ్ యూజువల్ మండే స్కూల్ అయితే ఉంటుంది కదా మనకి. ఇంకా నైట్ ఎంత లేట్ అయినా సరే యాజ్ యూజువల్ ఇంకా స్కూల్ ఉంటే కంపల్సరిగా మార్నింగ్ రొటీన్ అయితే ఉంటుంది. సరే ఇక్కడైతే ఇంకా లంచ్ బాక్స్లో కానీ ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసుకుంటున్నాను. నైటే ఇంకా మిల్లెట్స్ అవి నానబెట్టాను. మిల్లెట్స్ ఏంటంటే ఇంకా నానబెట్టలేదంటే ఖచ్చితంగా ఇంకా ఆ రోజు ఇంకా మిల్లెట్స్ కాకుండా రైసే కుక్ చేయాల్సి వస్తుంది. అందుకోసం గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఇంకా మిల్లెట్స్ అయితే నానబెడుతూ ఉంటాను. అంటే ఎక్కువసేపు నానితేనే కొంచెం అవి గ్యాస్ లేకుండా అలా ఉంటుంది, బాగుంటుంది అన్న ఉద్దేశంతో. అదే ఎప్పుడన్నా మర్చిపోతే యాజ్ యూజువల్ ఇంకా రైసే కుక్ చేస్తూ ఉంటాను. కానీ మిల్లెట్స్కి మనకి చాలా తక్కువ టైం పడుతుంది, కుకింగ్ టైం కూడా. సరే ఇక్కడైతే ఈరోజు 2 బ్రేకులకి పెడదామని చెప్పేసి కొంచెం పాస్తా చేసిద్దామని చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని ఆయిల్ కాగిన తర్వాత కొంచెం వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులో ఒక హాఫ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకున్నా. ఇవి కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ కూడా ఒక క్యాప్సికంలో సగం తీసుకున్నాను. ఇవి కూడా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకున్నా. మనకి నూడిల్స్, పాస్తా ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ కొంచెం ఇలా క్యాప్సికమ్ కానీ ఉల్లిపాయలు కొంచెం పెద్దగా ఉంటే బాగుంటాయి. ఇవి వేగేలోపు చూడండి వాటర్ కూడా బాయిల్ అయినాయి. సరే ఇందులో మిల్లెట్స్ అయితే వేసేసుకుంటున్నాను.
ఇంకా ఆల్టర్నేటివ్‌గా మార్నింగ్ టైమ్స్‌లో ఇలా చేసుకుంటేనే గదా మనకి పని అవుతూ ఉంటుంది. ఈరోజు మిల్లెట్స్ తోటి పన్నీర్ వేసి మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా క్యాప్సికమ్ ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న టమాటాని గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నా. కొంచెం గ్రేవీ లాగా బావుంటది. ఈ పాస్తాకంతా పట్టి టేస్ట్ కూడా బావుంటుందని గ్రైండ్ చేసి వేశాను. ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్సు, ఆరిగానో ఇవి మిక్స్డ్ హెర్బ్స్ అయినా వేసుకోవచ్చు. ఒకవేళ ఇవి లేకపోయినా కొంచెం కసూరి మేతి ఉంటుంది కదా, అది వేసుకున్నా కూడా ఆ ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది. అందరి దగ్గర ఇప్పుడు మిక్స్డ్ హెర్బ్స్ ఇవి అలా ఉండాలనేం లేదు కదా. కసూరి మేతి అయితే చాలామంది కర్రీస్లో ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అలా కొంచెం వేసుకోవచ్చు. కొంచెం మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ టమాటా అంతా బాగా దగ్గరకు వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఈ టమాటా ఉడికేలోపు మిల్లెట్స్ కూడా కుక్ అయినాయి. మిల్లెట్స్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి. మనకి వాటరు తక్కువ పోసుకోవచ్చు. చక్కగా చాలా ఫాస్ట్గానే మనం బాయిల్ అయిన తర్వాత మిల్లెట్స్ వేస్తాం కదా, ఒక 5 మినిట్స్లోనే కుక్ అవుతాయి. అంతకన్నా ఎక్కువ టైం మనం పక్కన పెత్తనాలు చేస్తూ ఉన్నామంటే ముద్ద ముద్ద అయిపోతుంది అసలు. ఇంకా అది పెరుగన్నంలోకే కానీ ఇంకా తర్వాత కర్రీస్ అయితే కలుపుకొని తినలేమన్నమాట. ఇంకా మిల్లెట్స్ కుక్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసుకున్నా. ఇప్పుడు చూడండి టమాటా అంతా బాగా దగ్గరకు వచ్చేసింది కదా, ఇందులో నేను ఉడికించి పెట్టుకున్న పాస్తా వేసుకుంటున్నాను. చాలా తక్కువ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ఒక 2 బ్రేక్స్ ఉంటాయి కదా, ఒక దానికి అంత అసలు పిల్లలకి 10 మినిట్స్ 15 మినిట్స్ కన్నా బ్రేక్ అయితే ఉండట్లేదు స్కూల్లో కూడా. సరే ఫుడ్ ఎక్కువ పెట్టినా కూడా మళ్ళీ వెనక్కి తీసుకొస్తూ ఉంటుందిలే అని కొద్దిగా ప్రిపేర్ చేస్తున్నా. ఇందులో ఇంకా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకేం యాడ్ చేయట్లేదు. ఇలాగే ఇచ్చేస్తానన్నమాట. సరే అలాగే ఇంకా అవి పక్కన పెట్టేసుకొని ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. మిల్లెట్స్‌తో ఈరోజు పన్నీర్‌తో మంచిగా టేస్టీగా కొంచెం స్పైసెస్ లేకుండా అట్లాగా పన్నీర్ పులావ్ లాగా అలా ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ షాజీరా, ఒక స్పూను సోంపు వేసుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, అలాగే హోల్ గరం మసాలాలు ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. మనం కారం అది ఎక్కువ యాడ్ చేసుకోకపోయినా కూడా పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలా సరిపోతూ ఉంటుంది. ఇందులో నేను ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయలు అవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చక్కగా ఇదంతా స్మెల్ లేకుండా మంచిగా బాగా వేగితే బాగుంటుంది, రైస్ అయినా కర్రీస్ అయినా. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే చక్కగా టమాటా అంతా కూడా మంచిగా బాగా కుక్ అవుతుంది. ఇది కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పన్నీర్ యాడ్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ మాత్రం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి అంతా ఆయిల్ కనిపిస్తుంది కదా, మంచిగా టమాటా అంతా కూడా బాగా మెత్తగా బాగా ఉడికిందనమాట. ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో నేనైతే ఒక 250 గ్రామ్స్ వరకు పన్నీర్ యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను మిల్లెట్స్ కూడా ఒక చిన్న కప్పుతో, రైస్ కుక్కర్లో కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. ఒక 250 గ్రామ్స్ వరకు పన్నీర్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ కారము, ఒక హాఫ్ స్పూన్ సాల్టు పన్నీర్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ మిల్లెట్స్ వేసుకున్నప్పుడు అందులోకి యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒకసారి మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నామంటే పన్నీర్లో కూడా వాటర్ ఉంటుంది కదా, చక్కగా ఉప్పు కారాలంతా పన్నీర్కి పట్టి మంచిగా కుక్ అవుతుంది. కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఉడికించి పెట్టుకుని మిల్లెట్స్ వేసుకోవాలి. మిల్లెట్స్ని కొంచెం ముందుగానే కుక్ చేసుకొని పెట్టుకుంటే వేడి మీద ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ముద్దగా ఉంటాయి, మనకి ఎక్కువ మెత్తగా ముద్ద ముద్దగా అయిపోతుంటుంది అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా కుక్ చేసి పెట్టుకుంటే చక్కగా ఇలా రైస్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు పొడి పొడిలాడుతూ ఉంటుంది చక్కగా.
లేదంటే ఇంకా ముద్ద ముద్దగా ఉంటుంది. ఇంకా మనకి రైస్ అయినా ఏదైనా ముద్దగా అయిపోతే అంత బాగోదు కదా కర్రీస్‌తో తినేటప్పుడైనా అట్లాగా. అలాగే ఇలా ఏదైనా పులావ్ చేసుకుంటున్నా, బిర్యానీస్ అయినా ఏదైనా పొడి పొడిలాడుతూ ఉండాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అలా కుక్ చేసి పెట్టుకుంటే చక్కగా మనకి గరిటెతో వేసుకునేటప్పుడు కూడా పొడి పొడిలాడుతూ అలా వస్తుంది. చాలా బావుంటుంది. మిల్లెట్స్ వేసుకొని ఇందులో నేను ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఒక్క స్పూను ముందు ఒక హాఫ్ స్పూన్ ఏసాం గదా! మళ్ళీ ఒక స్పూను. ఆ మాత్రం సాల్ట్ అయితే సరిపోతుందనమాట. ఇంకా స్పైసెస్ అవన్నీ మీరు కావాలంటే గరం మషాలాలు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ స్పైసీగా తినాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. ఈ మాత్రం మాకైతే సరిపోతుంది. ఇంకా ఉప్పు, కారాలు ఇంతకన్నా ఎక్కువైతే యాడ్ చేస్తే ఇంక తినరనమాట. సరే ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచేసుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. టేస్టీగా ఉండే పన్నీర్ మిల్లెట్స్ రెడీ. లంచ్ బాక్స్‌లో తినొచ్చు. చక్కగా మనం పిల్లలకు గూడా ఇచ్చేయొచ్చు. చక్కగా తినేస్తారు. మేమైతే ఎక్కువ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి తింటున్నాం గాబట్టి, నైట్ ఏదో ఒక టిఫిన్ అలా అవుతూ ఉంటుంది. ఇంకా అదయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇక్కడైతే ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. పాస్తా చాలా కొంచెమే ప్రిపేర్ చేశాను. ఇంకా తన వరకే అన్నమాట. ఒక బాక్స్‌లోకి. ఫస్ట్ బ్రేక్ అయితే మరీ తక్కువుంటుంది. ఒక 10 మినిట్స్ కన్నా ఎక్కువైతే ఉండట్లేదు. ఆ 10 మినిట్స్‌లో ఆ కొంచెం తినేటప్పటికే సరిపోతుందనమాట టైము. సరే ఇంకా సెకండ్ బ్రేక్ ఒక 20 మినిట్స్ అలా ఉంటదని చెప్తది. సరే ఇంకా తనిష్టం అనమాట. ఎప్పుడు ఎలా కావాలంటే అలా తినేస్తదిలే అని చెప్పేసి, కొంచెం పెరుగులో ఉల్లిపాయలవి కట్ చేసి, ఇంకా ఆనియన్ పెరుగైతే పెట్టేస్తున్నాను. లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ ఆహ్, డ్రై ఫ్రూట్స్‌ని గ్రైండ్ చేసి పెట్టాను. సరే అదైతే కలిపిచ్చేస్తున్నా. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే తినట్లేదు. సరే ఏదో ఒకటి మిల్క్ షేక్ కానీ, లేకపోతే బటర్ మిల్క్ అలా ఇచ్చేస్తూ ఉంటా. ఇంక అలా తాగేసి ఎళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడేంటంటే ఇంక తను స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత బస్ దగ్గర అది డ్రాప్ చేసొచ్చిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా పనైతే ఏం లేదు కదా! మార్నింగ్ మనకి లంచ్ బాక్స్ రొటీన్ అయిపోయిన తర్వాత ఇంకెక్కువ పనైతే ఉండదు. ఒకసారి అవన్నీ గిన్నెలు అవన్నీ పక్కన పెట్టేసుకొని స్టవ్ దగ్గరంతా ఒకసారయితే శుభ్రం చేసేసుకుంటున్నాను. ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటూ ఉంటే చక్కగా మనకు గూడా నీట్‌గా ఉంటది. ఆహ్, తర్వాత కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చోవటానికి ఉంటుంది. లేకపోతే ఆ పనుంది, ఈ పనుంది అన్నట్లు ఎప్పుడు ఇంక అక్కడే సరిపోతూ ఉంటుంది గదా! కొంచెం మనకి ఎక్కువ టైం పట్టకుండా ఉండాలంటే స్టవ్ దగ్గర అలాంటివి ఏమైనా పడ్డా గూడా వెంటనే క్లీన్ చేసుకుంటూ ఉంటే బావుంటుంది. లేదంటే తర్వాత ఇంక అవి ఎండిపోయి, లేకపోతే అది సరిగా పోక రుద్ది, రుద్ది మళ్ళీ ఏ కెమికల్స్‌యో ఉన్న అవి ఇవి స్ప్రేలు కొట్టి అలా క్లీన్ జేసుకోవాల్సొస్తూ ఉంటుంది. ఇలా వెంటనే క్లీన్ జేసుకుంటే ఆ కెమికల్ ప్రొడక్ట్స్ వాడే ప్రాబ్లమ్ అయితే ఉండదు కదా! ఒకసారి అంతా క్లీన్ చేసుకొని హౌస్ ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడేంటంటే ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు ఖాళీ టైమ్‌లో ఆఫ్టర్‌నూన్ అట్లాగా డ్రాయింగ్ ఒకటి చేశాననమాట. ఇది లాస్ట్ వీక్ చేశాను. హ్మ్. డ్రా చేసిన తర్వాత ఇవి చాలా మందికి తెలిసే ఉంటది. వర్లీ ఆర్ట్. చాలా ఈజీగా చేయొచ్చు కదా! ఎవరైనా డ్రాయింగ్ రాని వాళ్ళైనా ఎవరైనా ఈజీగా చేయొచ్చు. ఎప్పుడన్నా మరీ బోర్ కొడుతున్నా, లేకపోతే అట్లా టైం పాస్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు చక్కగా ఇలాంటివైతే చేసుకోండి బావుంటుంది. నాకు డ్రాయింగ్ ఏం పెద్దగా రాదులెండి. అంత మరీ ఆర్టిస్ట్‌నయితే కాదు. వచ్చిన వరకు ట్రై చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఎక్కువ టైం గూడా ఏం పట్టలేదు. జస్ట్ ఒక 2 డేస్ ఆఫ్టర్‌నూన్ ఒక 1 అవర్, 1 అవర్ అలా డ్రా చేసుకున్నాను. ఒకరోజు ఒక కలరింగ్‌కయితే మనకి చాలా తక్కువ టైమే పడుతుంది. మొత్తం అది బ్లాకే గదా! ఇంక వేరే కలర్స్ అయితే ఏముండవు వర్లీ ఆర్ట్‌కి ఎక్కువగా. సరే అదంతా కలరింగ్ అది అయిపోయిన తర్వాత టేప్ ఆల్రెడీ పెట్టేసున్నాను. టేప్ రిమూవ్ చేస్తున్నాననమాట. బార్డర్ చెయ్యాలి. చుట్టూ మళ్ళీ బార్డరు బ్లాక్ కలర్‌తో చేస్తే బావుంటుంది. చూడండి ఇలా వచ్చింది. నేను గూడా ఫస్ట్ టైమ్ చేస్తున్నా. ఎప్పుడన్నా చేస్తూ ఉంటా ఇట్లా. ఇంతకు ముందు కొన్ని డ్రాయింగ్స్ చేసున్నాను. బుక్కుంది దాంట్లో. ఈ మధ్య అయితే చెయ్యట్లేదు. సరే మళ్ళీ చేద్దాము అప్పుడప్పుడు. ఎంతసేపు టీవీ చూడటమో, లేకపోతే ఇంకా ఏదో ఒకటి అలాగే అవుతూ ఉంటుంది గదా! ఎక్కువ మేమంత బయటికెళ్ళేది గూడా ఏముండదు. సరేలే ఏదో ఒకటి కొంచెం మనం సరదాగా చేసుకుంటూ ఉండొచ్చని స్టార్ట్ చేశాను. బానే వచ్చింది. ట్రై చేశాను. సరే చుట్టూ బార్డర్‌కి ఇద్దామని చెప్పేసి బ్లాక్‌ది ఒక థిక్ పెన్ అయితే తీసుకుంటున్నాను. ఇవన్నీ
కలరింగ్ యూస్ చేసాయి. మా వాళ్ళైతే చాలా బాగా చేస్తారు ఇద్దరు, మా వారు మా అమ్మాయి. డ్రాయింగ్ వస్తే చాలా మంచిది కదా. చక్కగా స్కూల్స్లో ఏమైనా సైన్స్ డ్రాయింగ్స్ అలాంటివి ఉంటే ఈజీగా గీయగలుగుతారు. మాకు చిన్నప్పుడైతే అంత లేదు కాబట్టి చాలా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు మా అమ్మాయికి అయితే ఆల్రెడీ డ్రాయింగ్ గీస్తుంది కాబట్టి తనకి చాలా ఈజీ అయింది. స్కూల్లో ఏమైనా సబ్జెక్ట్ పరంగా డ్రాయింగ్స్ అట్లా ఉంటే చక్కగా పిల్లలు అలా నేర్చుకున్నా కూడా అట్లీస్ట్ సైన్స్ డ్రాయింగ్స్ అలాంటి వాటికైతే యూజ్ అవుతూ ఉంటాయి ఆర్ట్ నేర్చుకోవటం వల్ల. మొత్తం ఇలా బార్డర్ అంతా చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట డ్రాయింగ్. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ అది ఆన్లో ఉంది, అలాగే గిన్నెలు కూడా ఉన్నాయి. సరే ఈ పనులన్నీ చేసుకొని ఇంకా కొంచెం ఫ్రీ టైం అయితే ఉంటుందన్నమాట. సరే అండి, ఈ రోజుకి వీడియో అయితే ఇదే. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.